ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. క్రియేషన్ బుక్లో మీ జీవితం గురించి ఎలా రాయాలి, ఏ సమయంలో ఎప్పుడు రాయాలి, మరి చాలా సంతోషంగా ఆనందపు తలుపులు తెరిచే తాళం చెవి ఒక ప్రేమ, కృతజ్ఞత మాత్రమే. ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ పొంది మనం అద్భుతంగా జీవించాలంటే కృతజ్ఞత, ప్రేమ ఉంటే తప్ప కోరుకున్న వాటిని పొందలేం. మీరేం కోరుకుంటున్నారు, దాన్ని మీరు క్రియేషన్ బుక్లో ఇష్టంగా మీ పట్ల మీకు ఎంత ఇష్టమో రాసుకోవాలి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీరేం కోరుకుంటున్నారు, మీ జీవితంలో ప్రతిదీ కూడా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక ప్రత్యేకంగా విశ్వాన్ని నేను గురువుగా ప్రార్థిస్తున్నాను. మీ జీవిత కథలో మీకు ఇష్టం లేని వాటిని వదిలేయాలి. మీకు ఏదైతే ఇష్టం ఉండదో వాటి గురించి ఆ క్షణమే మర్చిపోవాలి. లేకపోతే ఆ ఇష్టం లేనియే మీరు ఆకర్షిస్తూ ఉంటారు, అవే వస్తూ ఉంటాయి. ఇదేంటి, నేను వద్దనే కొద్దివే వస్తున్నాయి అనిపిస్తుంది. మీ జీవితంలో మీకేం కావాలో వాటిని పొందాలంటే ముందు ఆల్రెడీ ఉన్న ఆ నెగిటివ్స్ అన్నీ కూడా మటుమాయం అయిపోవాలి, క్లీన్ అయిపోవాలి. చాలామంది డిప్రెషన్లో, టెన్షన్స్లో ఉంటూ ఉంటారు. కారణం ఏంటంటే గతం తాలూకు గాయాలను మళ్ళీ మళ్ళీ నెమరు వేస్తూ ఉంటారు. పలానా సంవత్సరంలో మా వాళ్ళు మమ్మల్ని ఇట్లా చేశారు, ఆ సమయంలో వాళ్ళు ఇలా ప్రవర్తించారు, వాళ్ళే కారణం అని ఇది రిపీటెడ్గా చెప్తూ ఉంటారు. లేకపోతే మేము వేరే ఎక్కడో ఉండేవాళ్ళం అంటూ ఉంటారు. గతం తాలూకు ప్రతి జ్ఞాపకాన్ని మీరు డిలీట్ చేయాలి. ఎందుకు? ఇప్పుడు న్యూ లైఫ్ని సృష్టించుకోవాలి. ఒక కొత్త లైఫ్ పార్ట్నర్ని కావచ్చు, కొత్త ఇల్లు కావచ్చు, మీరు ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమే కావచ్చు, లేక మీరు అత్యంత సంపూర్ణ ఆరోగ్యంతో ఈ ప్రపంచంలో ఎంతో చక్కగా జీవించడానికి కావలసిన ప్రతి దాన్ని కోరుకోవటానికి ఈ పాత గాయాలు అడ్డు వస్తూ ఉంటాయి. మనం క్షమించలేము అన్నప్పుడు కొత్త వాటిని కూడా పొందలేము. మీకు చాలాసార్లు చెప్పాను, ఒక పాత్ర ఖాళీ చేయకుండా, క్లీన్ చేయకుండా, శుభ్రం చేయకుండా దాంట్లో మరేది వేయలేము. అలాగే మన మనసులో, ఆ ఇష్టమైన మనసులో కొత్త వాటిని నింపాలి. జాబ్ కావచ్చు, మీకు ఇష్టమైన కంపెనీలో జాబ్ కావచ్చు, మీరు మ్యారేజ్ కోసం లైఫ్ పార్ట్నర్ని కోరుకోవటం కావచ్చు, మీ కోరికలు ఏమైనా కావచ్చు, వాటితో నింపాలి ఈ కొత్త జీవితంలో. కాబట్టి పాత జీవితంలో ప్రతి దాన్ని క్షమించేయాలి మనస్ఫూర్తిగా. రిపీటెడ్గా వ్యక్తం చేస్తుంటారు, వారు అప్పుడు మాతో పోట్లాడారు, మమ్మల్ని తిట్టారు, మా గురించి చెడుగా ప్రచారం చేశారు. దాన్ని మీరు ఎంత మాట్లాడతారో నెగిటివ్ అయిపోతూ ఉంటుంది, అది మొత్తం విశ్వంలోకి వెళ్తుంది. సో మన ఆత్మ ప్రేమను కోరుకుంటుందని చాలాసార్లు చెప్పాను. దాంట్లోకి ఈ ఘర్షణ నింపామనుకోండి, ఆ కోరికలు ఏమైపోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి. ఈ ఘర్షణ తాలూకు పాత గాయాలు మళ్ళీ మళ్ళీ మీరే ఆత్మ ద్వారా విశ్వంలోకి పంపిస్తున్నారు. ఆ పాత వాటిని మళ్ళీ అట్రాక్ట్ చేస్తున్నారు. మరి లైఫ్ అద్భుతంగా ఎలా ఉంటుంది? ఒక చక్కటి సంగీతంతో, అంతులేని ఆనందంతో ఈ ప్రపంచంలో మీకు కావలసిన అడ్వాన్స్డ్గా ఎదగటానికి కావలసిన ప్రతిదాన్ని ఆకర్షించలేరు. కారణం ఆ పాత గాయాలను మళ్ళా 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 రిపీట్ చేస్తున్నారు. ఆ సమయంలో నన్ను పలానా వాళ్ళ మోసం చేశారు, నమ్మితే నట్టేట ముంచేశారని ఇవన్నీ మనం కథలుగా చెప్తూ ఉంటారు కొందరికి. దాన్ని కావాలని మీరు చెబుతున్నారు కాబట్టి, మీరు కోరుకుంటున్నారని రోజు అవే చెప్తూ ఉంటారు. చూడండి, అదే ఏమవుతుంది, అఫర్మేషన్స్ అవుతూ ఉంటాయి. మరి కొత్త జీవితాన్ని క్రియేషన్ బుక్లో రాసుకోవాలి ప్రేమతో, అది పక్కకి వెళ్ళిపోతుంది. మన జీవితాన్ని మన ఆలోచనలు సృష్టిస్తున్నాయని మనం అర్థం చేసుకున్నప్పుడు స్వేచ్ఛకు తొలి అడుగు పడినట్లే. మీరు కోరుకున్నవి మీరు స్పష్టంగా చూడగలుగుతారు, ఆ క్రియేషన్ బుక్లో అద్భుతంగా రాయగలుగుతారు. మీ పదాలు, మీకోసం కేటాయించే ఆ పెన్నుతో రాసే ప్రతి పదం అద్భుతాన్ని సృష్టిస్తుంది. అంత బాగా మీరు దృష్టి పెట్టగలుగుతారు. ఎందుకు? గతం తాలూకు జీవితాన్ని పాతిపెట్టారు. ఇక్కడ మనకి అగోచరమైన ఒక గొప్ప శక్తి ఏదో మనని ముందుకు నెడుతూ ఉంటుంది. ఎందుకని? మన విశ్వాన్ని నమ్మాం. ఆ ప్రాపంచిక శక్తులు కావచ్చు, గార్డియన్ ఏంజల్స్ కావచ్చు, మనలోని మహోన్నతమైన ఆత్మ కావచ్చు, ఏదైనా సరే విజయం వైపు నెడుతూ ఉంటుంది. వెనక్కి చూస్తూ ఉంటాం మనం ముందుకు వెళ్లకుండా. ఎందుకు?
గతం తాలూకు వాటిని ఆ సమయంలో నెమరవేస్తుంటాం. అవి కంప్లీట్గా డిలీట్ చేయాలి. మీరు ఎప్పుడు వంచితునిగాను వంచితురాలుగాను ఆలోచనలు చేయకండి. నేను మోసపోయాను అనే మాటను ఎక్కువసార్లు వాడుతూ ఉంటారు. అది అఫర్మేషన్స్ అవుతాయి. మళ్ళా మోసపోవటానికి అవకాశాలు ఎక్కువగా విషయంలోకి వెళతాయి. అవే తిరిగి వస్తాయి. ఆ చిత్రాలే మళ్ళీ మళ్ళీ మీ జీవితంలోకి వస్తాయి. మీరు ఇతరులకి చులకనైపోతారు అప్పుడు. ఎందుకని? మీ ప్రతిభ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. మోసపోయాననే మాటలనే మీరు విషయంలోకి పంపిస్తున్నారు, చెబుతున్నారు. వాటి తాలూకువే మళ్ళీ మోసపోతారు. నాకు తెలుసు, నన్ను అందరూ మోసం చేస్తుంటారు, ప్రేమించానని చెప్పేసి యూస్ చేసుకుంటారు, లేకపోతే మరొకటి అందరూ మోసం చేస్తున్నారంటారు. అది అఫర్మేషన్స్ అయ్యి అందరూ మోసం చేయాలని నిన్ను ఓకే తదాస్తు అంటూ ప్రతి ఒక్కరూ ఆ విధంగానే చేస్తారు. మనం మారాలి. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు, లైఫ్ కోచ్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటాం. ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున చాలా చక్కగా నేను మనీ అఫర్మేషన్స్ చేశాను, అమ్మాయ అనుకున్నాను. ఉదయం లేవగానే మళ్ళీ కంప్లైంట్స్, మళ్ళా ఎక్కడో ఏదో జరిగిన దాని గురించి డిస్కషన్స్, బ్రేకింగ్ న్యూసెస్, సీరియల్లో వార్తలు, లేకపోతే ప్రపంచంలో ఏదో జరుగుతుంది, వాళ్ళు ఇట్లా చేశారంట, బంధువుల్లో వాళ్ళు ఇలా మోసం చేశారంట, వీళ్ళు ఇట్లా అన్నారంట, తిట్టారంట, వీటిల్లోకి నిండిపోతాం. అవన్నీ కూడా రోజు మొత్తంలో మీరు ఎక్కువ సార్లు పంపిస్తున్నారు. లోపల కోపము, లేకపోతే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళకి చెప్పటము, డబ్బు లేదనో, నేను బాగాలేదనో, నన్ను వాళ్ళు రిజెక్ట్ చేశారని, ఏవేవో ఆ ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, తనకు సంబంధించిన వ్యవహారాలు డిస్కస్ చేస్తూనే ఉంటారు. నేను అఫర్మేషన్ చేశాను అంటారు. ఎప్పుడు చేశారు? ఒక 10 నిమిషాలు ఎప్పుడో చేశారు. మిగిలిన అన్ని గంటలు ఏం చేస్తున్నారు? నెగిటివ్ని రిలీజ్ చేస్తున్నారు. మళ్ళా నా జీవితంలోకి ఏది రావట్లేదు, నా కర్మ, మళ్ళీ నెగిటివే మాట్లాడుతుంటారు. రావట్లేదు అనేది నెగిటివే, నా కర్మ అనేది నెగిటివే, ప్రతిదీ నెగిటివే. మళ్ళా ఈవినింగ్ నైట్ నిద్రపోయేటప్పుడు విజువలైజేషన్ చేయమన్నారని అప్పుడు 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్ అంత హై లెవెల్ పిచ్లోకి వెళ్ళదు. చెయ్యాలి తప్పదు అన్నట్లు చేస్తారు మొక్కుబడిగా, అది వెళ్ళదు. 24 గంటలు మీకేం కావాలో ఆ స్వప్నాన్నే చూస్తుండాలి. అంతులేని ఆనందంతో మనసంతా పరవశించిపోయేలాగా ఏ పని చేస్తున్నా ఆ స్వప్నమే మీకు కనిపిస్తాలి. ఆ స్వప్నం ఏంటి? మీ ఫ్యూచర్. సంతోషాన్ని, సానుకూల దృక్పథాన్ని అవలంబించుకున్నప్పుడు నెగటివ్ మాయమవుతుంది. ఇష్టమైన వాటిని ఇష్టంతో ఆ పని ప్రారంభించినప్పుడు, సంతృప్తిని నింపినప్పుడు, ఆనంద డోలికలో పరవశించిపోయినప్పుడు, ఆ 5 సెన్స్ ఫీల్ అయినప్పుడు, ఆ ఎనర్జీ లెవెల్స్ విషయంలోకి వెళ్ళినప్పుడు కోరికలు నెరవేరటం మొదలవుతాయి. ఏ రోజుకా రోజు మీ మనస్సుని ఉత్సాహభరితంగా, ఆనందకరంగా ఉంచుకోవాలి. మీ మనస్సులో ఎలాంటి భావాలు తలెత్తుతాయో అవే తిరిగి విశ్వంలోకి వెళ్ళి తిరిగి వస్తాయి. అంటే వైఫల్యాలు, మోసపోయాను అంటూ రకరకాల కంప్లైంట్స్ పంపిస్తున్నామా, అవే తిరిగి వస్తాయి. మీపై మీకు నమ్మకం ఉంచాలి. ఆ విజువలైజేషన్లో మీ పట్ల మీకు ఎంత ఇష్టం ఉందో ఆ ఇష్టాన్ని ఆ ఇమాజినేషన్ చూపులో చూపించాలి. ఆ డబ్బు వరదలాగా వస్తున్నట్టుగా, మీరు కోరుకున్న కారు, కోరుకున్న లైఫ్ పార్ట్నర్, రేపటి భవిష్యత్తు సుందరవందరంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా సృష్టించాలి. మనం సృష్టికర్తలం. మనం సృష్టించకుండా దానికదే రాదు. ఇట్లా మీరు మీ జీవితాన్ని ప్రేమతో నింపినప్పుడు ఆ పాత గాయాలన్నీ మాయమైపోతాయి. ఇప్పుడు మీరు కోరుకున్న గొప్ప కథ, ఒక రాజుగా, రాణిగా, అత్యద్భుతంగా ఈ ప్రపంచంలో ఇతరుల కంటే బెస్ట్గా, ఎక్సలెంట్గా జీవించాలని ఆలోచనలో పాజిటివ్ వర్డ్స్నే మాట్లాడుతూ ఉండాలి. ఎందుకని? ప్రేమ అనేది ఈ భూమి మీద అన్నిటికన్నా గొప్ప శక్తి. అది అన్ని విషయాలను జయిస్తుంది. అలా కాకుండా మా అసహనాన్ని నింపితే అసహనం తాలూకు కుంభవర్షం కురిపిస్తుంది విశ్వం. జీవితం మనకు అన్నీ ఇస్తుంది. మనకేం కావాలో మనమే ఎంపిక చేసుకోవాలి. ఎంటీ చేసేయాలి మనసుని. గతం తాలూకు దేన్ని రిపీట్ చేయకండి. మీరు కృతజ్ఞత పూర్వకంగా ఉండండి. ప్రేమను నింపుకోండి. చిన్న విషయాన్ని కూడా థ్యాంక్ యూ చెప్పండి. చక్కగా మాట్లాడండి. గతం దాన్ని మొత్తం డిలీట్ చేయండి. మీకు ఆ డిలీట్ చేయటం రావట్లేదు, ఆ నెగిటివ్స్ ఎక్కువైపోయినాయి ఆ ఇంట్లో ఒంట్లో కూడా. వాటి గురించి మీరు అఫర్మేషన్సే కానీ జీవితాన్ని సరిదిద్దుకోవాలంటే, కొత్త లైఫ్ని క్రియేట్ చేసుకోవాలంటే, లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా మమ్మల్ని మీరు సంప్రదించినప్పుడు ఆ పర్సనల్ క్లాస్లో ప్రతిదీ కూడా మీకు వివరించి మీరు నోట్ చేసుకునేలాగా ఒక్కరికే పర్సనల్ క్లాస్ 1-to-1 నిర్వహిస్తున్నాం. కాబట్టి తద్వారా లైఫ్ని క్రియేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఆ నెగిటివ్స్ పోవటానికి కూడా రెమెడీస్ చెప్పినప్పుడు లైఫ్ కొత్తది స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకున్న అన్ని డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది.
దానికి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి, బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ జీవితపు క్యాటలాగ్లో మీకు నచ్చినవి, ఇష్టం లేనివి కూడా ఉంటాయి. మీరేం చేయాలి? నచ్చినవి మాత్రమే తీసుకోవాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా చెడ్డవాడు అని చెప్తూ ఉంటారు. ఓకే, ఏదో ఒకటి మంచి గుణం ఉంటుంది, దాన్ని మాత్రమే తీసుకోవాలి. మీరేం చేస్తారు? ఆ మంచిది వదిలేసి చాలామంది 99 చెడ్డ గుణాలను తీసుకుంటారు. వాటిని ఆకర్షించినట్లు అవుతుంది, లేదా ఆ వ్యక్తికి దూరంగా ఉండాలి. ఇక్కడ ఆకర్షణ సూత్రం మీ కోరుకున్న వాటిని అన్నిటినీ మీకు తెచ్చిస్తుంది. ఎప్పుడు మీరు పాజిటివ్గా 5 సెన్స్ ఫీల్ అవుతూ ఆ ఎనర్జీ లెవెల్స్ని ఆ లెవెల్లో విశ్వంలోకి పంపించాలి. మీరు కోరిన వాటిని మీ మనసులో చూసినప్పుడు, ఆ చూసిన ప్రతి ఇమాజినేషన్ మీరు కళ్ళు మూసుకుని పరవశించిపోయినప్పుడు, దాని తాలూకు డబ్బు కానీ, జాబ్ కానీ, ఇల్లు కానీ, కారు కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమే కానీ, ఏదైనా సరే విమర్శలు మానేసి చాలా ఇష్టంతో, ప్రేమతో ఆ ఇమాజినేషన్ అంతా కూడా చాలా తెలివిగా, అత్యద్భుతంగా ఆ విషయంలోకి వెళ్ళేలాగా మీరు కొరత లేని పరిస్థితిని, ప్రేమ రాహిత్యాన్ని వదిలిపెట్టేసి ప్రేమతో నేను ఇప్పుడు చాలా బాగున్నాను అంటూ మీ నమ్మకాన్ని ఆ ప్రపంచంలోకి, ఆ విశ్వంలోకి పంపించాలి. మీరు చూసే ప్రపంచం కన్నా మీ ఊహలే వాస్తవమైనవి. ఎందుకంటే మీరు చూసే ప్రపంచం మీ ఊహల్లో నుంచే, ఆ నమ్మకాల్లో నుంచే సృష్టించారు, వచ్చింది. మనిషి సృష్టించితేనే ఈ అందమైన భూమి, ఈ అద్భుతమైన కట్టడాలు, ఈ టెక్నాలజీ అంతా వచ్చింది సబ్కాన్షియస్ మనసు ద్వారా. అలా మీ నమ్మకాల్లోంచి మీరు ఏదైనా సృష్టించవచ్చు. అది నిజమని మీరు నమ్మితే అది మీ ప్రపంచంలోకి వస్తుంది. మీరు చెప్పే కథ అంటే క్రియేషన్ బుక్లో మీరు రాసుకునే కథ మంచిదైనా చెడ్డదైనా సరే, మీ జీవిత కథ. మీరు అద్భుతమైన జీవితం గురించి రాస్తారా? ఆకర్షణీయంగా, అద్భుతంగా ఒక్కొక్క పదం మంత్రముగ్ధులయ్యేలాగా మీకేం కావాలో రేపటి లైఫ్ గురించి రాస్తారా? అదే వస్తుంది. మీరు తిరగేసి రాస్తారా? అడ్డదిడ్డంగా, నెగిటివ్గా, అదే వస్తుంది. దేన్నైనా పొందుతారు. ఆకర్షణ సూత్రం రెండూ ఇస్తుంది. కానీ మనం ఏ శక్తిని విడుదల చేస్తున్నాం? నెగిటివా, పాజిటివా? మీ విలువైన సంపద గోచరంగాను, అగ్రగాహ్యంగాను ఉంటుంది. దానిని ఎవరు ఎత్తుకుపోలేరు. మీరు మాత్రమే వాటిని ఎవరికైనా ఇవ్వగలరు. అలా ఇచ్చినప్పుడు మీరు అంతకు మించి ఎక్కువ పొందుతారు. ఇవ్వండి, పొందండి అని ఉంది. ఇవ్వకుండా ఏదీ రాదు. ఇక్కడ గురువు ద్వారా మనం ఏమైనా పొందినప్పుడు ఏది ఇవ్వకుండా ఏది రాదు. ఇంతకాలం చాలా మంది ఏమనుకుంటారంటే నాకు రావాలి అంతే అనుకుంటారు. కానీ ఆకర్షణ సూత్రం, లా ఆఫ్ అట్రాక్షన్ చూడండి. చర్యకు ప్రతిచర్య, క్రియకు ప్రతిక్రియ. ఒకటి వెళ్లకుండా మరొకటి రాదు అని ఉంది. మీరు జీవితంలో మీ పట్ల మీకు అత్యంత ముఖ్యమైన వారని మీరు అనుకున్నప్పుడు అతి ముఖ్యమైన శక్తిగా మీరు ఎదుగుతారు. ఇది వరకు ఎన్నడూ లేనంతగా మీరు మీ పట్ల ప్రేమ నింపుకోవాలి. మీ జీవితంలో మీ పట్ల మీరు గాఢమైన ప్రేమలో పడ్డప్పుడు ఆ ప్రేమ భావాన్ని అంతకంతకి కొన్ని రెట్లు హెచ్చివేయాలి, కోట్ల రెట్లు. అదే మీ ప్రేమ భావన స్థాయి. అది విశ్వంలోకి వెళుతుంది. దానికి పరిమితులు ఉండకూడదు. అత్యంత ఆత్మానందంతో మీరు పంపించాలి. మీరు ప్రసరించ చేయగలిగినంత ప్రేమను, మీ లోపల ఉన్నంత ప్రేమను ప్రసరించండి. అసలు మీరు ప్రేమతోనే సృష్టించబడ్డారు. మీ జీవిత సారమే ప్రేమ. అది ప్రకృతి సహజం, విశ్వవ్యాప్తం. మీరు తలుచుకుంటే మీరు ఊహించలేనంత ప్రేమను ప్రసరింప చేయగలరు. ఎందుకు అంటే మనం 7 మహానగరాలకి విద్యుత్తును అందించే సబ్కాన్షియస్ శక్తిని కలిగి ఉన్నాం. ఆ శక్తితో మనం విశ్వంలోకి చేతులపైకెత్తి ఈ ప్రపంచాన్ని నాకు ఇంత అందంగా సృష్టించావు, థ్యాంక్ యూ, నేను కోరుకున్న ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతమైన జీవితాన్ని, ఆనందాన్ని పంచుతున్నారంటూ కృతజ్ఞతలు చెప్పాలి. అదే విధమైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. మీరు జీవితంలో ప్రేమలో పడ్డప్పుడు అన్ని పరిమితులు, హద్దులు మాయమైపోతాయి. డబ్బు, ఆరోగ్యం, సంతోషం, సంపద, మానవ సంబంధాలు అన్నిటి విషయాల్లో పరిమితులు తొలగిపోతాయి. అడ్డంకులన్నీ మాయమైపోతాయి. మీ జీవితాన్ని ప్రేమిస్తే మీరు కోరుకున్న వాటిని ఆపటం ఎవరి తరము కాదు. అన్ని వెంటనే సిద్ధిస్తాయి. మీరు ఒక గదిలో ప్రవేశించగానే మీ రాక తెలిసిపోతుంది. అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయి. మీరు ప్రేమను నింపుకున్నప్పుడు మీ స్వల్పమైన స్పర్శతోనే ఆ వ్యతిరేకత అంతా కరిగిపోతాయి, మాయమైపోతాయి. మీరు సాధ్యపడదనుకున్న ప్రతిదాన్ని కూడా సులభంగా సాధిస్తారు. మీలో అపరిమితమైన సబ్కాన్షియస్ శక్తి, ఆ హర్షాతిరేకము, జీవన వాత్సల్యము అద్భుతంగా మీకు కలుగుతాయి. శరీరం అంతా కూడా పులకించిపోతుంది. అలాంటి తేలికైన గాలిలో తేలిపోతున్నట్ల
ఆత్మానందంతో పరవశించిపోతూ 5 సెన్స్ ఫీల్ అవుతున్నట్లు మీరు ఆ కోరికలను విశ్వంలోకి పంపించినప్పుడు అవి తిరిగి మీ పాదాల చెంతకు వస్తాయి అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.